నమస్కారం అండి. నా పేరు ఉమామహేశ్వర్ శాస్త్రి, సత్యనారాయణపురం, విజయవాడ. నా ఫోన్ నెంబర్ వచ్చి 9247851738 అండి. నేను ఏ పార్టీకి చెందని వ్యక్తిని. నాకు రాజకీయాలతో సంబంధం లేదు. నేను ఒక సాధారణ సాఫ్ట్వేర్ ఉద్యోగిని, బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని. నేను చెప్పే విషయం మీరు జాగ్రత్తగా పూర్తిగా వీడియో గమనించి అప్పుడు మీ నిర్ణయాన్ని తెలియచేయండి. ప్రైవేటు వ్యక్తుల భూమిని ఇంకొక ప్రైవేటు వ్యక్తి ఆక్రమించడం మనం విన్నాం, కన్నాం, కోర్టు కేసులు ఇవన్నీ చూసాం. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ప్రైవేటు వ్యక్తులు గవర్నమెంట్ ల్యాండ్ని కబ్జా చేయడం చూసాం, విన్నాం. గవర్నమెంటు ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన భూమిని ఇంకో డిపార్ట్మెంట్ వాళ్ళు మంచితనంతోనో రూల్స్ ప్రకారమో కబ్జా అనకూడదు, మనం దాన్ని వాడుకోవడం చూసాం. కానీ గవర్నమెంటు ప్రైవేటు వ్యక్తుల భూమిని కబ్జా చేయడం మీరు ఎక్కడ చూసారా, విన్నారా? ఏమో నేనైతే వినలేదు. అది దారుణంగా ఒక స్వాతంత్రోద్యమంలో పాల్గొని కొన్ని వందల కోట్ల విలువ చేసేటువంటి ప్రాపర్టీస్ని స్వాతంత్రోద్యమానికి ఖర్చు పెట్టిన వాళ్ళ ప్రైవేటు భూమిని గవర్నమెంట్ వాళ్ళకేం ₹1 కూడా ఇవ్వలేదండి, ఒక గజం కూడా ఇవ్వలే. వాళ్ళ ప్రైవేటు భూమిని గవర్నమెంట్ కబ్జా చేయడం మీరు ఎక్కడైనా విన్నారా? గవర్నమెంట్ టెంపరరీ అవసరాల కోసం ఆ వ్యక్తుల్ని రిక్వెస్ట్ చేస్తే కొన్ని సంవత్సరాల క్రితం వారు వాడుకోవడానికి అనుమతినిచ్చారు. ఇప్పుడు అదే పెద్ద తప్పు అయిపోయింది. అంటే గవర్నమెంట్కి సహకరించాలి అని ప్రజలకి నమ్మకం పోయే విధంగా అధికారులు ప్రవర్తిస్తుంటే ఏ గవర్నమెంట్కి ప్రజలేమి సహకరిస్తారు? సరే, మ్యాటర్లోకి వస్తే, వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు టెంపరరీ అవసరాల కోసమని ఆ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న వ్యక్తుల యొక్క వారసుల యొక్క భూమిని, కొంత భూమిని రిక్వెస్ట్ చేశారు. సరే, ప్రభుత్వమే కదా, వాళ్ళతో మనకి కబ్జా గొడవలు ఉండవు కదా అని వీళ్ళు సహకరించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆ టెంపరరీగా వేసినటువంటి వాడుకున్న భూమిని మళ్ళీ తిరిగి ఆ కుటుంబానికి ఇవ్వడానికి ప్రభుత్వ అధికారులు ఇష్టం చూపట్లేదు. వారికి దాని మీద ఎటువంటి హక్కు లేదు. అసలు అది ప్రైవేట్ భూమి, కంప్లీట్గా ప్రభుత్వం ఇచ్చిన భూమి కూడా కాదు, వాళ్ళు కొనుక్కున్న భూమి. ఇలా ప్రభుత్వమే ప్రైవేటు వ్యక్తుల యొక్క భూముల్ని కబ్జా చేస్తే ఇంకెవరికి చెప్పుకోవాలి? వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎంత దారుణంగా ఉందంటే, అసలు గవర్నమెంట్ ఆఫీసర్ కూడా వాళ్ళ పరిస్థితిని వినే పరిస్థితిలో లేరు. ఇక్కడ పోయేది గవర్నమెంట్ పరువు, కానీ ప్రభుత్వ అధికారులకు ఏం కాదు. ఇలా ఎన్డీఏ ప్రభుత్వం, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అంటే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు వీళ్ళందరూ కల్పించుకోకపోతే ఇలాంటివి ఎన్ని ఉన్నాయో రాష్ట్రంలో. నేను చెప్తున్న విషయం విజయవాడలో నడిబొడ్డున ఇది ఎంత వాల్యూ చేసే భూమి అండి. ఒక గజం ప్రభుత్వ భూమిని ఎవరన్నా ప్రైవేటు వ్యక్తులు కాజేస్తే ఊరుకుంటారా? అంటే సామాన్యులు ఆసక్తుల భూమిని చివరికి ప్రైవేటు వ్యక్తులే కాదు, గవర్నమెంట్ కూడా కబ్జా చేస్తోందంటే ఎంత శోచనీయం. ఇక్కడ ఆఫీసర్లు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు, ఎంత భయం లేకుండా పనిచేస్తున్నారు. ఇక్కడ జరిగే నష్టం ప్రభుత్వానికి అండి, ఆఫీసర్లకు ఏం ఉద్యోగాల్లో ఏం నష్టం లేవు వాళ్ళు. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారుల మీద ఎటువంటి చర్యలు ఉండవు. వాళ్ళు ఎన్ని దురాగతాలు చేసినా 2019 నుంచి 24 వరకు ఎన్ని దురాగతాలు చేశారండి. రాజకీయ ఓన్లీ వైసీపీ వాళ్ళే చేశారా? వైసీపీ వాళ్ళకి సహకరించిన ప్రభుత్వ ఉద్యోగులు లేరా? మరి ఒక్కరినన్నా సస్పెండ్ చేశారా? ఒక్కరినన్నా లూప్ లైన్లో పెట్టారా? ఒక్కరినన్నా ట్రాన్స్ఫర్ చేశారా? గ్రేడ్ 3, గ్రేడ్ 4, గ్రేడ్ 2 ఆఫీసర్లు అందరూ వాళ్ళ ఆఫీసుల్లో వాళ్ళ సీట్లలోనే ఉన్నారు. ఎక్కడో ఐఏఎస్ ఆఫీసర్లని, ఐపీఎస్ ఆఫీసర్లని మారితే ఉపయోగం ఏమి ఉండదండి. రీషఫుల్ జరగాలి, ప్రతి సీటు మార్పు రావాలి. అప్పుడే మా ప్రజలకు మంచి పాలన అందుతుంది. వాళ్ళు సీట్లు మారకుండా ఉంటే ప్రభుత్వం అలాగే ఉంటుంది. చివరికి ప్రభుత్వం మాకి చెడ్డ పేరు వచ్చి మారిపోతుంది. ఏమండి బాబు గారు, మీరు చేస్తున్న అభివృద్ధి గురించి ఎవరికీ అనుమానం లేదు, మీరు చేస్తున్న సంక్షేమం గురించి ఎవరికి అనుమానం లేదు,
కానీ 2014-19 మధ్య ఇదే టెక్నిక్ చేశారు, ఇదే స్ట్రాటజీతో. మరి 19లో ఎందుకు ఓడిపోయారండి చెప్పండి? మళ్ళీ అదే స్ట్రాటజీ వాడుతున్నారు. కానీ ఇప్పుడు ఇంకొక మూడో తరగతి వచ్చింది. 2019 నుంచి 24 వరకు అన్యాయానికి వైసీపీ నాయకుల, ప్రభుత్వ ఉద్యోగుల అన్యాయానికి, అక్రమాలకి గురి అయిన ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించట్లేదు. నా సమస్య ఉందండి. పూనూరు గౌతమ్ రెడ్డి అనే వ్యక్తి ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఎక్స్ చైర్మన్ మా స్థలాన్ని ఆక్రమించి, మా పూర్వీకుల స్థలాన్ని ఆక్రమించి, ఎటువంటి మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్స్ లేకుండా, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్స్ పర్మిషన్స్ లేకుండా G+3 బిల్డింగ్ని కడితే ఎవ్వరూ ఎటువంటి యాక్షను తీసుకోవట్లేదండి. ప్రతి విషయానికి కోర్టుకెళ్ళు అంటున్నారు. ఇలా రాజకీయ నాయకులు చేసిన అరాచకాలకి, ప్రభుత్వ అధికారులు చేసిన తప్పిదాలకి, ఇంటెన్షనల్గా చేసినటువంటి అక్రమాల, అన్యాయాలకి ప్రజలు శిక్ష ఎందుకు అనుభవించాలండి? ప్రజలు కోర్టుల చుట్టూ ఎందుకు తిరగాలి? వాళ్ళ తప్పు లేనప్పుడు వాళ్ళ టైము, ఎనర్జీ, మనీ వృధా ఎందుకు చేసుకోవాలి? ప్రభుత్వం ఎందుకు స్ట్రిక్ట్గా వర్క్ చేయలేకపోతుంది? ప్రభుత్వ అధికారులు, లోకేష్ గారు ఎక్కడో రిప్రజెంటేషన్ తీసుకుంటారు, లేదా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో రిప్రజెంటేషన్ తీసుకుంటారు, వాళ్ళు కింద అధికారులకు పంపిస్తారు. ఆ కింద అధికారులు ఎక్కడికి వస్తుందండి? చివరికి సచివాలయంలోకి వచ్చి ఎండ్ అయిపోతుంది. వాళ్ళు ఏదో పిచ్చకారణతో క్లోజ్ చేస్తున్నారు తప్ప అసలు నిజంగా ప్రజల యొక్క సమస్యలు ఎక్కడా పరిష్కరించబడట్లేదండి. ఇది నేను చాలామంది పెద్ద ఆఫీసర్లకు తెలియజేశాను. మరి మీ దాకా వచ్చిందో లేదో తెలియదు. ప్రజల సమస్యలు పరిష్కరించినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఎలా ఉంటారండి? ఇప్పుడు నా సమస్య ఉందండి. కనీసం 1,25,000 మంది వాచ్ చేస్తున్నారు. నేను ఒక్క మెసేజ్ పెట్టానంటే సుమారు 1,00,000 నుంచి 1,50,000 మందికి రీచ్ అవుతుంది. నాకు సోషల్ మీడియాలో అంత పవర్ఫుల్ నెట్వర్క్ ఉంది. నా సమస్య గురించి నన్ను ఎంతోమంది అడుగుతున్నారు, ఈ ఎన్డీఏ గవర్నమెంట్ గురించి. ఏ సమస్య పరిష్కరించట్లా. అది కాకుండా ఇప్పుడు ఈ కొత్త విషయం వచ్చింది. ప్రభుత్వం ఆఫీసర్లు ప్రైవేటు భూములను కబ్జా చేయడం ఏంటండి? పైగా కోర్టుకెళ్ళి చెప్పుకోవడం ఏంటండి? అంటే ఈ బలవంతుడు బలహీనని కబ్జా చేసేస్తారండి? ప్రైవేటు వ్యక్తులు కబ్జాలు చేయడం పోయింది, గవర్నమెంట్ వాళ్ళు కూడా చేస్తారా? నేను చెప్తున్నామని ఫ్యాక్ట్ అండి, 100% జెన్యూన్. నేను కనుక తప్పు చెప్పానని లేదా అబద్ధం ప్రచారం చేశానని ఎవరన్నా నిరూపించగలిగితే నాకు దేశ బహిష్కరణ శిక్ష వేయండి. నా ఆస్తును జప్తు చేసుకోండి. కావాలంటే 1000 కొరడా దెబ్బలు సెక్రటేరియట్ ముందు, ఏపీ అమరావతి సెక్రటేరియట్ ముందు నుంచోబెట్టి కొట్టండి. అంతేగాని ఏదో ఒక కదలిక తీసుకురండి సార్. ఆఫీసర్లు ఎంత ఇదిగా ఉంటున్నారంటే, మమ్మల్ని ఈ గవర్నమెంట్ ఏం చేయదు, మేము ఎందుకు చేయాలి అనే ఒక నిర్లక్ష్యపు ధోరణి. చట్ట పరిధిలోనే చేయమంటున్నాం. ఏదైనా చట్టానికి వ్యతిరేకంగా అసలు మీరు తెగ చెప్తారు వాళ్ళకి సింపతి వస్తుందని. అంటే వాళ్ళకి సింపతి రాకపోవడం కోసం ప్రజలు నలిగిపోవాలా అండి? ప్రజలు ఇబ్బందులతో నలిగిపోవాలా? ఒక తప్పు చేసిన వ్యక్తిని శిక్షించడాన్ని సింపతి ఎలా అంటారండి? ఒక వ్యక్తి హత్య చేస్తాడు, ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు హత్య చేస్తాడు అనుకోండి, వాడికి సింపతి వచ్చేస్తుందని ఎటువంటి కేసులు బుక్ చేయరా? అతని మీద శిక్షించరా? ఒక వ్యక్తికి తప్పు చేసిన వ్యక్తికి శిక్షించకపోతే అతను 10 మంది తప్పు చేసే వ్యక్తిని నేరస్తుని క్రియేట్ చేస్తాడు. ఈ లాజిక్ ఎక్కడ మిస్ అవుతున్నారు మీరు? ఆ విషయాన్ని 1,00,000 మంది జనాలు అబ్జర్వ్ చేస్తారు. నా మీద 6/11/24 హత్యా ప్రయత్నం చేసింది పూనూరు గౌతమ్ రెడ్డి అండ్ గ్యాంగ్. అతని మీద 50 క్రిమినల్ కేసులు ఉన్నాయి. నిన్న మొన్న కూడా 2 కేసులు రిజిస్టర్ అయ్యాయి. అతనికి ఎటువంటి నొప్పి లేదు ఇంతవరకు ఏ డిపార్ట్మెంట్ నుంచి. అతని టీడీపీ గవర్నమెంట్లో వైఎస్ఆర్సీపీ నాయకుడు రెచ్చిపోతున్నాడు. అంటే టీడీపీ నాయకులకి అతనికి తెర వెనుక ఏదైనా సంబంధాలు ఉన్నాయని ప్రజలు భావించాలా? కోబట్ట అతను ఏమన్నా? చాలా ఆశ్చర్యంగా ఉందండి. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వం నా డీటెయిల్స్ ఇస్తున్నానండి. నాకు డీటెయిల్స్ ఇస్తున్నాను, నన్ను అప్రోచ్ అవ్వండి. నేను తప్పు చెప్పానని చెప్తే శిక్ష ఏదైనా మంచిది. ప్రజలారా, నన్ను మీరు నమ్మితే ఈ వీడియో ప్రజలందరికీ ఫార్వర్డ్ చేయండి. అందరికీ తెలవాలి ఏం జరుగుతుందో. నమస్కారాలతో న్యాయం చేయండి సార్. స్వాతంత్రోద్యమంలో పాల్గొని కొన్ని ఏళ్ళు వాళ్ళ ఆస్తులు ధారపోసి ప్రభుత్వం టెంపరీ అవసరాలకి వాళ్ళ భూమిని ఇస్తే ఆ భూమిని ప్రభుత్వం కబ్జా చేయడం ఏంటండి? అతన్ని ఏడిపించడం ఏంటండి? ఆ కుటుంబాన్ని నానా బాధలకు గురి చేయడం ఏంటండి?
లేదు నా భూమి ఉంది, నేను ప్రైవేట్ వ్యక్తి ఆక్రమించాడు. మున్సిపల్ కమిషనర్ల ఆర్డర్లు ఉన్నాయి, కలెక్టర్ల ఆర్డర్లు ఉన్నాయి, ఆర్డీఓల ఆర్డర్లు ఉన్నాయి, కోర్టుల ఆర్డర్లు ఉన్నాయి, మీడియాలో ప్రచారం అయింది, రాజకీయ నాయకులకు అందరికీ తెలుసు, ఆఫీసర్లకు అందరికీ తెలుసు. ఇంతవరకు రూపాయి న్యాయం జరిగిందా? ఎందుకు జరగట్లేదు? లోపం ఎక్కడుంది? అది సమీక్షించండి. నన్ను పిలవండి, నేను డాక్యుమెంటేషన్తో వస్తాను. 2 బస్తాల డాక్యుమెంట్లు ఉన్నాయి నా దగ్గర, 2 బస్తాల డాక్యుమెంట్లు. నన్ను నేను నీతిమంతుడిగా నిరూపించుకోవడానికి పిలవండి, నేను చూపించుకుంటా. మీరు ఏదైనా చెయ్యండి. నా మీద హత్యా ప్రయత్నం చేసినా కూడా అతన్ని ఏమీ చేయట్లేదు మీరు. పూనూరు గౌతమ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ లీడర్, అతని మీద 50 క్రిమినల్ కేసులు ఉన్నాయి. నిన్నగాక మొన్న 2-3 కేసులు కూడా రిజిస్టర్ అయ్యాయి జగన్తో తిరిగి. మీరు న్యాయం జరగదా ఈ గవర్నమెంట్లో కూడా? మీరు ఒకసారి ఆలోచించండి సార్, ప్రజల బాధను ఆలోచించండి. నేను ఏ కులానికి, కుల మత ప్రాంతాలకు అతీతంగా న్యాయాలు చేయండి, చట్టబద్ధంగానే చేయండి, కానీ ఆ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఎక్కడ ప్రజలకి న్యాయం జరగట్లేదండి. ఉంటాను సార్, ఏదైనా న్యాయం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.